మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేవుని స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. ప్రియులారా, చదువుబడిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుని వాక్యం మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంది. దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు సంఘాన్ని హెచ్చరిస్తూ కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన అంటున్నారు, మన ప్రభు అయిన యేసు క్రీస్తువను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేవుని స్తోత్రం చెప్పిన హల్లెలూయా. మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఆయన సహవాసంలో మనం ఉండాలి. పై వచనాన్ని కూడా చూస్తూ అంటున్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులైనట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. దేవుని స్తోత్రం చెప్తున్నాను. ఇక్కడ దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు దేవుని వాక్యం మాట్లాడుతుంటుంది, క్రీస్తు దినమందు మీరు నిరపరాధులైనట్లు. క్రీస్తు దినమందు అంటే ఆయన రాకడ దినమందు మనం నిరపరాధులైనట్లు అక్కడ వాక్యం మాట్లాడుతున్న మాట ఏంటంటే, అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. దేవుని స్తోత్రం చెప్తున్నాను. అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. మనం స్థిరపరచబడి ఉండాలి అంటే ఏం చేయాలి? దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న మాటను జ్ఞాపకం చేసుకోవాలి. స్థిరపరచబడాలంటే అన్నాడు, యేసు క్రీస్తును తన కుమారుని సహవాసములకు మనం పిలవబడ్డాం. సహవాసములకు పిలిచిన దేవుడు ఎవరంటే నమ్మదగిన వాడు. దేవుని స్తోత్రం చెప్తున్నాం. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన సహవాసంలోనికి మనల్ని పిలిచాడు. ఆయన సహవాసంలోనికి పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడని ముందుగా నువ్వు గుర్తెరగాలి. ఆయనతో సహవాసం చేయాలి. ఆయనతో కలిసి ఉంటేనే పేరా నీకు దేవుడు కార్యం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ ఆయనతో సహవాసం చేస్తున్నావు లేదో ఒకసారి నీవే పరిశీలన చేసుకో. తన కుమారుని సహవాసంలోనికి నన్ను పిలిచిన దేవుడు ఎవరంటే నమ్మదగిన దేవుడు. దేవుని స్తోత్రం చెప్తున్నాను. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన ఎవరికి అన్యాయం చేయడానికి ఇష్టపడడు. ఆయన మేలు చేయడానికే ఇష్టపడుతూ ఉంటాడు. కనుక దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఏపు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే దేవుని వాక్యం అక్కడ మాట్లాడుతున్న ఆ మాటలను ఒకసారి మనం చూద్దాం. ఏపు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచన భాగాన్ని ఒకసారి మనం చూద్దామండి. ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలును కలుగును. దేవుని స్తోత్రం చెప్తున్నా. మీరు మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిగా తన కుమారుని సహవాసంలోనికి మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు. నమ్మదగిన దేవుడు కనుక మనం ఏం చేయాలంటే ఆయనతో సహవాసం చేయాలి. ఆయనతో సహవాసం చేస్తే అన్నాడు నీకు సమాధానం కలుగుద్ది. దేవునితోనూ సహవాసం చేస్తే సమాధానం కలుగుద్ది. రెండవగా మాట్లాడుతున్నాడు, అలాగుననే నీకు మేలును కలుగును. దేవుని స్తోత్రం చెప్తున్నా. నీకు మేలు కూడా కలుగుద్ది. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాము గురించి మాట్లాడుతూ ఉంటాడు. అబ్రహాము దేవుని స్నేహితుడు అన్నాడు. దేవునితో సహవాసం చేశాడు అబ్రహాం. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఒక రోజుల పిల్లల ఎండవేళ మమ్రే దగ్గర సింధూరంలో మమ్రే దగ్గర ప్రతి గుడారపు వాకిడు కూర్చున్నప్పుడు మహిమ కలిగిన దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షం అవుతా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్తాను. మహిమ కలిగిన దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షం అవుతా ఉన్నాడు. అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహాముతో మాట్లాడిన తర్వాత అబ్రహాం ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించి ఆయన వెళ్ళిపోతూ అంటున్నాడు. అబ్రహాంతో మాట్లాడుతున్నాడు, అబ్రహామా
నేను చేరినది నీకు చెప్పకుండా దాస్తానా? దేవుని స్తోత్రం చెప్తున్నా. హల్లెలూయా. దేవునితో స్నేహం చేసిన అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను చేర్చేది నీకు చెప్పకుండా దాస్తానా? ఒక దేవుడు అండి మానవుడితో మాట్లాడుతున్నాడు. అని జ్ఞాపకం చేసుకోవాలి. మానవుడికి మీరు చెప్పకుండా దేవుడు అన్నాడు, నేను చేస్తాను నీకు చెప్పకుండా దాస్తానా అన్నాడు. సొదొమ కుమార పట్టణాన్ని నాశనం చేయడానికి వెళుతున్నానని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్తున్నాడు. అంటే ఒకసారి ఆలోచించాలి. అంటే దేవునితో సహవాసం చేస్తే, దేవునితో కలిసి నువ్వు నడిస్తే, దేవుని మీద నువ్వు ఆధారపడితే, దేవుడు నీకు చెప్పకుండా ఏమీ చేయడు. రెండవదిగా జ్ఞాపకం చేసుకుంటే నీకు సమాధానమే కానీ నీకు కీడు కలగదు. దేవుని స్తోత్రం చెప్తున్నాను. నీకు మేలే చేస్తారు కానీ కీడు చేయడం. నువ్వు ఆయనతో సహవాసం చేయాలి. ఆయనతో సహవాసం చేస్తున్నావా లేదో ఒకసారి ఆలోచన చేసుకో. పిల్లలు సహవాసం చేస్తున్న అబ్రహాము దగ్గరికి దేవుడు దిగి వచ్చాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మళ్ళా హానోకు దగ్గరికి దేవుడు దిగి వస్తాడు. హానోకుతో దేవుడు మాట్లాడుతుంటాడు. అంటాడు కదా, హానోకును దేవుడు అంట ప్రతిరోజునంట వారిద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ప్రయాణం చేస్తూ ఉండేవారంట. దేవుని స్తోత్రం చెప్పారు. ఒక మానవుడితో మాట్లాడడానికి దేవుడు దిగొచ్చేవాడంట. దేవుని స్తోత్రం చెప్తాడు. దేవుడు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు హానోకుతో మాట్లాడడానికి దేవుడు దిగి వచ్చి అతనితో మాట్లాడుతూ అతను బలపరుస్తూ ఉండేవాడు. దేవుని స్తోత్రం చెబుతున్నాను. హల్లెలూయా. నీతో స్నేహం నాకెంతో మేలయా, నీ సహవాసం నాకుంటే చాలయా, నీతో స్నేహం నీ సహవాసం ఆదికాండము 5వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుతామండి. ఆదికాండం 5వ అధ్యాయం 23. హానోకు దినములన్నీ 365 ఏండ్లు హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయింది కనుక అతడు లేకపోయేను. దేవుని స్తోత్రం చెప్తాను. మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. హానోకు దేవునితో నడిచిన తర్వాత హానోకు 360 దినాలు 65 ఏండ్లు బ్రతికితే 65 ఏండ్లు అంటే లోకానుసారంగా శరీరాంశంతో బ్రతికాడంట. 300 సంవత్సరాలు దేవునితో బ్రతికాడంట. దేవుని స్తోత్రం చెప్తున్నాను. ఈ 300 సంవత్సరాల పేర దేవునితో నడుస్తూ ఉన్నప్పుడంట హానోకు దగ్గరికి దేవుడు వస్తూ మాట్లాడుతుంటే వారిద్దరు కలిసి ఉండి నడుచుకుంటూ వెళుతూ ఉంటే దేవుని వాక్యం అంటుంది, హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయాను. దేవుని స్తోత్రం చెప్తున్నాను. అంటే దేవుడు అంటాడంట, హానోకు ప్రతిరోజు నేను నీ దగ్గర రావడం నువ్వే నా దగ్గరికి వచ్చాని. వారు నడుచుకుంటూ పరంలోకి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం చెప్తున్నాను. మరణం చూడకుండా వెళ్ళిపోయాడు. మరణం చూడుకోకుండా దేవునితో నడుస్తూ వెళ్ళిపోయాడు. కానీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునితో స్నేహం చేస్తే, దేవునితో సహవాసం చేస్తే దేవుడు చేసే కార్యాలు ఒకసారి మనం చూడాలి. అందుకనే దేవుని వాక్యం అంటున్న మాట ఏంటంటే, మీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరిచినందును ఎడతెగక కూడి ఉండరి. దేవుని స్తోత్రం చెప్తున్నాను. సంఘం ఎలా ఉండాలి అంటే అపోస్తుల బోధ కలిగి ఉండాలి, సహవాసం కలిగి ఉండాలి, రొట్టె విరిచడం ఎడతెగక ఉండాలి, ప్రార్థన చేయడం ఎడతెగక ఉండాలి. కనుక మనం జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితంలో ఎలా ఉంటున్నాం? ఎప్పుడైతే ఇలా ఉంటామో ఆ సంఘమే దేవునితో సహవాసం చేస్తుంది. ఆ వ్యక్తి దేవునికి దగ్గర ఉంటాడు.
ఆ వ్యక్తి దేవునితో మాట్లాడుతూ ఉంటాడు. దేవునితో సహవాసం చేస్తున్న వ్యక్తితో దేవుడు మాట్లాడుతూ దేవుని యొక్క దర్శనాలు ఇస్తూ ఉంటాడండి. కనుక దేవుడితో సహవాసం చేస్తున్నావా లేదా ఒకసారి ఆలోచన చేసుకో, ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవునితో సహవాసం చేస్తే దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. రెండవది నీకు మేలు దయచేస్తాడంతే. నీకు సహవాసంలో నీకు సమాధానం కలగాలి అన్నా, నీకు మేలు కలగాలి అన్నా దేవుని దగ్గరికి నువ్వు రావాలి. దేవుని దగ్గరికి నువ్వు రాకపోతే నీకు సమాధానం కలగదు. ఒకసారి జ్ఞాపకం చేసుకో. అబ్రహాము దేవుని దగ్గరికి వచ్చాడు, దేవునితో సహవాసం చేశాడు. దేవునితో సహవాసం చేసిన తర్వాత అబ్రహాముకి మేలు చేశాడు, కీడు చేశాడు. దేవుడు మేలే చేశాడు. దేవుని స్తోత్రం చెప్పాడు. బొమ్మల ముగ్గులు తిరుగుతున్న అబ్రహాముని దేవుడు ఆస్తికి కర్తగా చేశాడు. దేవుని స్తోత్రం చెప్పాడు. అంటే 318 పెద్ద దాసులు ఉన్నారు, ఇంకా వారి చేతి కింద ఇంకెంతమంది ఉన్నారు. అంటే ఎంత ఉన్నతమైన స్థితిలో దేవుడు తీసుకెళ్ళి ఒకసారి ఆలోచించాడు. మరి మనలో మన దేవునితో సహవాసం చేయగలుగుతున్నాం, సహవాసం చేయకుండా అలాగే ఉంటున్నాం. దేవుని స్తోత్రం చెప్పాను. హల్లెలూయా. పిల్లల వైపు చూడమాట, వాళ్ళు తిరుగుతూ ఉంటారు. పిల్లల కదా మీరు వాళ్ళ మీద మనసు పెడతారు, అగ్గి మీద తీసుకుంటారు. చిన్నపిల్లలు టీవీ తిరుగుతూ ఉంటారు, వాళ్ళ వైపు చూడండి. దేవుని స్తోత్రం చెప్పాను. కనుక దేవుని వాక్యాన్ని మనకి జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మన సహవాసం ఎవరితో ఉందో ఒకసారి ఆలోచించాలి. దేవుడు వాక్యం పాటుగా మాట్లాడుతూ అంటున్నాడు. యాకోబు రాసిన పత్రిక 4వ వచనంలో ఆయన మాట్లాడుతున్న మాటను ఒకసారి మనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచన భాగాన్ని ఒకసారి మనం చూస్తే ఏం చదువుతాము. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని ఎరగరా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయబడునో వాడు దేవునికి శత్రుమగును. దేవుని స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ఈ మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు వాక్యం చెబుతున్న మాట ఏంటంటే, వ్యభిచారులారా అని మాట్లాడుతూ అన్నాడు. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా. ఓ వ్యభిచారులారా, ఓ త్రాగుబోతున్నారా, ఓ దొంగలారా, ఓ తిరుగుబోతున్నారా అని మాట్లాడుతున్నాడు. అంతే. మధ్యదాని కలుసములు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈ లోక స్నేహం దేవునితో వైరం. అంతే. ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా అని మాట్లాడుతూ మళ్ళీ అంటున్నాడు. కాబట్టి ఎవడను ఈ లోకముతో స్నేహం చేయకూడదు, వాడు దేవునికి మొదటి శత్రువు అవుతున్నాడు. ఈ లోకంతో ఎవరైతే స్నేహం చేస్తున్నాడు, ఎవరైతే వ్యభిచారులుగా జీవిస్తున్నారు, ఎవరైతే తిరుగుబోతులుగా జీవిస్తున్నారు, ఎవరైతే త్రాగుబోతులుగా జీవిస్తున్నారు, ఎవరైతే దొంగలుగా బ్రతుకుతున్నారు, ఎవరైతే నానా రకాలైన చెడుల మాటలకి మగ్గిపోయి ఉన్నారు, వారందరూ అన్నాడు దేవునికి శత్రువులు అన్నాడు. అయితే దేవుని స్తోత్రం చెప్తాను. కనుక ఈ లోక స్నేహం దేవునికి వైరమని మీరు ఎదగాలి. ఈ లోకంలో ఉన్నవన్నీ గతించిపోతాయి. నిలిచేది ఒకటి ఏంటంటే, నీవు నీతిమంతులుగా దేవుని కొరకు నువ్వు బ్రతికితే దేవుడు నిన్ను పరమునికి తీసుకుని పోతాడు. లేకపోతే మీరు ఎక్కడ ఉంటామంటే ఇంటిగా కూడా దేవుని స్తోత్రం చెప్తున్నాం. కనుక మన జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మనం ఎలా ఉన్నాం ప్రేర, మన స్నేహం ఎలా ఉంది? దేవునితో ఉందా స్నేహం, లేకపోతే లోకముతో మనం ఉందా? దేవుని వాక్యం అంటుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అహాసుకులు కూర్చుండే చోటలు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. దేవుని స్తోత్రం చెప్తున్నాడు. హల్లెలూయా. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసుకులు కూర్చుండే చోటను కూర్చోవద్దు. మరి మనం ఏంటి? అంతర్వాసం దేవుడు ఏదైతే చెప్పాడు